హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సోరకాయ సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక మీడియం సైజ్ సోరకాయ తీసుకొని పైన పొట్టు పీల్ చేసి గ్రేట్ చేసుకున్నాను. కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్: బియ్యం పిండి, నానబెట్టిన శనగపప్పు, నువ్వులు, పల్లీలు, ఆనియన్, గ్రేట్ చేసిన సోరకాయ. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ సోరకాయ తురుము, నువ్వులు, పల్లీలు, ఒక 1 అవర్ బిఫోర్ నేను నానబెట్టుకున్నాను శనగపప్పు, సన్నగా స్లైస్ చేసిన ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, జీరా కొంచెం, వాము టేస్ట్ కోసం కొంచెం వేసాను, కొంచెం పసుపు, 1 కప్ బియ్యం పిండి. 1 కప్ సొరకాయ తురుముకి 1 కప్ బియ్యం పిండి యాడ్ చేశాను. ఇన్ కేస్ ఒకవేళ మీకు మిక్స్ చేస్తుంటే మనం తక్కువైంది పిండి అనిపిస్తే ఇంకాస్త యాడ్ చేయొచ్చు. వాటర్ యాడ్ చేయకుండానే సొరకాయలో ఉన్న వాటర్తోనే మనం పిండి మొత్తం కలుపుకోవాలి. ఆనియన్లో కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలా పిండి మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని మొత్తం మంచిగా అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ అలా గిన్నె కొత్తుకోవాలి. మీరు కావాలంటే పల్చగా కొత్తుకోవచ్చు, లేదంటే కాస్త మందంగా ఉన్నా పర్లేదు. అలా హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. మంట సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత మీడియం టు లో అలా అడ్జస్ట్ చేస్తూ గిన్నెని తిప్పుతూ కాల్చుకోవాలి చుట్టూ. చూసారుగా, అలా కాల్చుకున్న దాన్ని తీసి ప్లేట్లో వేసుకుందాం. నెక్స్ట్ మనం గిన్నె చల్లారిన తర్వాత మళ్ళీ దాంట్లో ప్రెస్ చేసుకుందాం ఆయిల్ వేసుకొని. సేమ్ అలానే మంట లో టు హై అడ్జస్ట్ చేస్తూ కాల్చుకోవాలి. సెకండ్ వన్ కూడా అయిపోయింది. ఇలానే మిగతా పిండి మొత్తం చేసుకోవాలి. సర్వపిండి రెడీ. Thanks for watching the video. Do share, like and subscribe my channel.